కడప నగరంలోని ఎర్రముక్కపల్లెలో గత 72 సంవత్సరాల నుండి చౌడేశ్వరీదేవి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ జ్యోతి మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా అమ్మవారిని సీమ దర్శనం నిర్వహిస్తూ జ్యోతి ప్రజ్వలన పూసల వీధి నుండి మేళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకుని అమ్మవారి పద్యాల విన్యాసాలతో మెరుగని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కళ్యా సుధాకర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధి మొత్కూరి సుబ్బరాయుడు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. దేవి నమః. శ్రీ చౌడేశ్వరి జ్యోతి మహోత్సవాలు ఈరోజు ఎర్రముక్కపల్లె దేవస్థానం నందు ఘనంగా జరుగుతున్నవి. ఈ జ్యోతి ఉత్సవాలు దేవస్థానము రీమోడల్ అయిపోయిన తర్వాత 24వ సంవత్సరంగా జరుపుతున్నాము. ఈ 24వ సంవత్సరంలో వచ్చేసి ప్రత్యేకతలు ఏమంటే అమ్మవారు శుక్రవారం జలాభిషేకము, అలాగే గాజుల అలంకరణ. ఈరోజు వచ్చేసి ఉదయం అమ్మవారికి గంగమ్మ తల్లికి బోనాలు, ఇప్పుడు బిందె సేవ కార్యక్రమము, మరియు చౌడేశ్వరి మాతకు వచ్చేసి బోనాలు. రాత్రి 9 గంటలకు గ్రామోత్సవం జరుగును. అమ్మవారిని వేడుకున్న వారికి అమ్మవారు విలవేలుపై ఈ ఎర్రముక్కపల్లెలో వెలిసి ఉంది. గత 72 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు చౌడేశ్వరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ 24 సంవత్సరాలకు ముందు నుంచి ఇప్పుడు కూడా మాకు నారాయణ స్వామి అనేవాళ్ళు మోరుగోడు నుంచి జ్యోతులు వస్తున్నారు. వారికి ఆలంబనగా వెంకటరమణ గారు, అలాగే కుమార్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే బూసి బ్యాండుకు, అలాగే మునెప్ప పలక వారికి, వాళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ముగింపు పలకాలని మరీ అమ్మవారిని కోరుకుంటున్నాం. వందన. అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్రముక్కపల్లెలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవ ఉత్సవాలు జరుగుతున్నవి. మామూలుగా హిందువులకు ఉగాది, సంక్రాంతి, దీపావళి ఇలా జరుపుకుంటారు. కానీ హిందువులకు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కు అందరికీ ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా 21, 19, 22 డివిజన్లలో అమ్మవారి జ్యోతి మహోత్సవం అంటే అందరూ కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఇక్కడ ఎవరికి కులాలు కానీ మతాలు కానీ భేదాభిప్రాయాలు, ప్రతి ఒక్కరూ సహృదయ భావంతో అమ్మవారి సేవలో కూడా పాల్గొంటారు. మేము ఈ కార్యక్రమంలో మా తొగటవీర క్షేత్రులందరూ ముందుండి ఈ కార్యక్రమం చేయడం మాకు కూడా గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకొని అమ్మవారికి సేవకు మేమందరం పాత్రలు అవుదామని, అలాగే అమ్మవారి దీవెనలు ఈ 2 డివిజన్లో ఉండే ప్రజలతో పాటు ఈ కడప నగరంలోని అందరి మీద ఉండాలని మేము అమ్మవారికి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.